హాయ్ అండి. ఎన్నేళ్ల నుంచో కలవరిస్తున్న తామర పూలు మా ఇంట్లో కూడా వచ్చేసాయి. ప్రశాంతి గారు ఇచ్చేటప్పుడు ఆకుల మీద చిన్న చిన్న బొడ్డల్లాగా వస్తాయన్నమాట. వాటిని నీళ్ళల్లో బోర్లు ఇచ్చి ఉంచితే వాటికి వేర్లు వస్తాయి. ఇప్పటికి 10 రోజులు అవుతున్నాయి. చిన్న చిన్న ఆకులు వేర్లు అన్నీ వచ్చేసాయి. తను అడిగితే ఇక మట్టిలో పెట్టుకోవాల్సిన టైము వచ్చేసింది అని చెప్పింది. 2 డేస్ ముందే కలిపి పెట్టుకుంటే మంచిగా నానుతుంది, లోపల మట్టిలో వేడి ఏమన్నా ఉన్నా పోతుంది అన్నారు. అయితే నేను ఈ మధ్యన చెట్లు తెచ్చుకున్నా అన్నా కదా నర్సరీలో, వాటి లోపల కొంత ఎర్రమట్టి కొంత నల్ల మట్టి వచ్చింది. లోటస్కి యూజ్ అవుతుందని అవి అలా దాచిపెట్టుకున్నందుకు ఇప్పుడు యూజ్ అయ్యాయి. నార్మల్గా మనం కుండీలో మట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ నర్సరీ వాళ్ళు ఏం వాడతారో తెలీదు. చాలా బలంగా ఉంటాయి కదా చెట్లు, అందుకని ఆ మట్టిని అలా దాచిపెట్టుకొని ఇలా యూజ్ చేసుకున్నాను. మా ఇంట్లో అయితే ఆవు ఎరువు రెడీగా ఉంది. అలా అని కొద్దిగా ఆవు ఎరువు, ఒక పావు వంతు ఆవు ఎరువు, ఇసుకనేమో 30%, మిగతాదంతా మట్టి, నల్లది ఎర్రది కలిపేసాను అన్నమాట. అన్నీ కలగలిపి నానపోసి పెట్టుకున్నాను. 2 డేస్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలా సెట్ చేసుకుంటున్నాను. వాటర్ లిల్లీస్ని మొదటిగా పెట్టుకుంటున్నాను. వాటర్ లిల్లీలకి టబ్ అండ్ టబ్ మెథడు బాగుంటుందంట. మనం 50 రూపాయల దాంట్లో ఫిల్ చేసుకోవాలి. దాన్ని మళ్ళీ 100 రూపాయల టబ్బు లోపల పెట్టుకోవాలి. దాన్ని టబ్ అండ్ టబ్ మెథడు అంటారు. అలా మట్టి మిశ్రమాన్ని మనం రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి వేర్లు వచ్చాయి కదా, ఆ ఆకులన్నింటినీ తీసేయాలి. వేస్ట్ అంతా తీసేసి మనకి ఏదైతే మెయిన్ పార్ట్ ఉంటుందో ఆ మెయిన్ పార్ట్ వరకే యూజ్ చేసుకోవాలి. అలా చిన్న చిన్న వేర్లు వచ్చాయి కానీ వాటిని భద్రంగా లోపల పెట్టేయాలి. ఇలా పెద్దగా ఉన్న వాటికైతే వేర్లు కనపడకుండా నేను చుట్టూతా మట్టి పెట్టుకున్నాను. ఇలా అన్నీ నీట్గా పెట్టేసుకున్నాను. మళ్ళీసారి ఇసుక పోసుకోవాలి. ఇసుక పోస్తే చెట్లు అనేవి కదలవు, నీట్గా ఉంటాయి. ముందు పాచి పట్టదు, ఇన్ఫెక్షన్ లాంటివి ఏమన్నా ఉన్నా రాకుండా ఉంటాయి అంటారు. ఇప్పుడు ఈ టబ్బుని తీసుకెళ్ళి 100 రూపాయల టబ్బులో పెట్టాలి. పెట్టి స్లోగా వాటర్ పోయాలన్నమాట. స్పీడ్గా పోస్తే మళ్ళీ మట్టి మొత్తం ఖరాబ్ అవుతుంది. సైడ్స్లో నుంచి కొద్దిగా స్లోగా పోసుకున్నాం అనుకోండి, మట్టి ఖరాబ్ కాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా నింపుకోవాలన్నమాట. కొద్దిగా ఆకులు పెద్దగా అవుతున్న కొద్దీ ఇంకా వాటర్ ఎక్కువ పోస్తుండాలి. మినిమం 10 డేస్కి ఒకసారి లోపల టబ్బు తీసి ఆ 100 రూపీస్ టబ్ని నీట్గా కడుక్కొని మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పోసుకొని ఇది అందులో పెట్టుకోవాలి. ఆకులు పెద్దగా అయ్యి టబ్ అంతా ఫుల్ అయిందనుకోండి, అప్పుడు కొంతమంది చేప పిల్లలు తెచ్చి వేస్తారు. అప్పుడైతే మనం ఒక 2-3 మంత్స్కి కూడా టబ్ క్లీన్ చేసుకోవచ్చు. వాటరు కదలకుండా ఉంటాయి కదా, దోమలు గుడ్లు పెట్టేస్తాయి. అదే చేప పిల్లలు వేసామనుకోండి, అవి ఎప్పటికప్పుడు గుడ్లను అనేది తినేస్తాయి. మొత్తానికి మా కలవపులు మొక్కలు నాటేసుకోవడం అయిపోయింది. మరి మీకు నచ్చితే ఎప్పట్లాగానే లైక్, షేర్, సబ్స్క్రైబ్